ఏ విధంగా ఇందులో పక్కన పెడితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అని ఒక మంచి చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరు ఇది మంచి ప్రభుత్వం అని ప్రతి ఒక్కరు చెప్తూ ముందుకు పోతున్నాను. దాంతో భాగంగానే దైవ సేవకులు పాఠశాలందరికీ పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అందరికీ గౌరవవేతనం ఇవ్వడం జరిగింది. ఈ గౌరవవేతనంలో మనం థ్యాంక్ యూ సిఎస్ఆర్ అనే కార్యక్రమంలో మనందరం ఇక్కడ జరుపుకోవడం, మరి ముఖ్యంగా జగన్మోహన్ జరుపుకోవడం, కడప జిల్లా మొత్తంగా ఉన్న పాఠశాలలో ఇక్కడ కలిగిగా రావడం నిజంగా నాకు చాలా సంతోషం మరోసారి తెలియజేస్తున్నాను. ఇక్కడ చిన్న మాట ఏంటంటే స్వామి స్టేట్ అధ్యక్షుడు మీరందరూ నేను అందరూ స్టేట్ అధ్యక్షుడికి ఎవరికి సంబంధం ఉన్నాయని చెప్పాలి. కానీ చెప్పే మాట అది. ఎందుకంటే మామూలుగా నారా చంద్రబాబు ముఖ్యమంత్రి వర్గంలో కానీ లోకేష్ బాబు కానీ డైరెక్ట్ గా సమస్య ఏముండాలి ఏదైనా మాట్లాడే చొరవ సంబంధించింది. ఎందుకంటే అధ్యక్షుడు కాబట్టి ఈ సమస్యలు ఏదైతే నాయకుడు మీలో వచ్చిన నాయకుడు సాధారణ ఆయన జనరల్గా నన్ను ఇక్కడ నేనే చెప్తే ఉద్దేశంలో స్టేట్ సమస్య కూడా నాకు చెప్పడం జరిగింది. కానీ ఎక్కడైనా కానీ ఎవరికైనా మంచి చేసే ఆలోచన మనం 10 మందికి ఉపయోగపడే ఆలోచన రాజధానులు ప్రతి మతంలో ఉంటారు. ఒక మతంలోనే ఆదాయం ఉండాలనేది మాత్రం వాస్తవం కాదు. ఎవరు కల్పికలు ఉంటారు డిస్టర్బ్ చేయాలి, మంచి జరుగుతుంటే చదువుతారంటే. ఎందుకంటే ప్రేయర్ కానీ లేదా దేవాలయాల్లో ఏదైనా పూజలు కానీ లేదా మసీదులలో ఎక్కడ జరిగినా కూడా పీస్ ప్రశాంత వాతావరణంలో మంచి వాక్యం చెప్పి ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలా, ఒక మంచి దైవభావం పెంపొందించాలని దాంతోనే ఎవరైనా ముందుకు పోతా ఉంటారు. కానీ ఇక్కడ మేము అనే వర్షం వచ్చినప్పుడే ఈ పద్ధతి అంటే ఏమైనా ఆధారాలు సృష్టించడం జరుగుతుంది. దాన్ని ఏ మతంలో అయినా ఖచ్చితంగా మనం తిప్పికొట్టే బాధ్యత ఉండడం మీద ఉందనే సందర్భంలో తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా మనందరం కలవడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా ఇక్కడ శ్మశాన వాటికలు మన ఎక్కడైనా ప్రేయర్స్ జరుగుతుంటే మన మీద దాడులు జరగకుండా అనే దాంతో నేను వివరం చెప్పాను. మనం ఏ ల్యాండ్ అయితే పెట్టుకుంటున్నామో ఎక్కడైతే తీసుకుంటున్నామో ఆ పంచాయత్ సెక్రటరీలో లేదా ఏదైనా సౌండ్ మనం పెట్టుకొని మన ప్రేయర్స్ జరుగుతుంటే వాళ్ళకు ఒక చలానా కట్టడం ఇట్లాంటివి జరిగితే మనకు ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. దాని ప్రకారం మీరందరూ బాధ్యతగా తీసుకోవాలని కూడా దీని తర్వాత కూడా ఎవరైనా ఆదాయాలు కానీ లేదంటే తల్లిదండ్రులు ఎవరైనా మనం డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకుని రాండి. ఎందుకంటే ఇది క్షమించడానికి లేకపోతే ఎవరు ఉపేక్షించకూడదు నా ఉద్దేశం ఇదిగో. కాబట్టి ఈరోజు మీ అందరూ కలుసుకొని మీ సమస్యలు మన సీఎం సార్ గారికి థ్యాంక్ యూ అని చెప్పడం ఇది ఒక మంచి ప్రభుత్వం అని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నిన్న పాపలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన టెర్రరిజం అటాక్ కూడా చాలా బాధాకరం. ఎందుకంటే టెర్రరిజానికి కులం మతం ఉండదు. వాళ్ళు ఒక స్వార్థం లేదా తిరిగి పడ్డ చర్య చేశారన్న మరి ముఖ్యంగా టూరిస్టులకి పోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఏదైనా డైరెక్ట్ గా 1 మంది దగ్గర ఇంకోటిగా పరిస్థితి ఉండేది. కానీ సామాన్యులను పబ్లిక్ ని ఫ్యామిలీ మెంబర్స్ ని చిన్న పిల్లల
ఆత్మకు శాంతి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. వచ్చిందంటే చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంటబడి రాదు రాదు అన్నారు. కానీ నారా లోకేష్ గారు పాదయాత్రలో చాలా మంది అక్కడ ప్రాసెస్ కలిసి ఏ సమస్యలు ఉన్నాయి మీకంటే చాలా మంది గవర్నమెంట్ ఇవ్వరు అంటున్నారు. టీడీపీ గవర్నమెంట్ వస్తే ఇవ్వరు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, గౌరవ మేము అధికారంలోకి వస్తానే కొనసాగిస్తామని చెప్పారు. ఈ రోజు 7 నెలల నుంచి శాలరీ అంటే 7 నెలల గౌరవేతనం 35,000 ఒక్కొక్కరికి ఇచ్చారు. ఏదైనా కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల తర్వాత అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత గౌరవేతనము మాస్టర్స్ ఇచ్చారు. అంటే ఎలక్షన్స్ వస్తున్నాయనే ఉద్దేశంతోనే ఆలోచించాడు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే 6 నెలల నుండే మీకందరికీ ఈరోజు అదే కాదు, నేను ఒక్కడే మనం చేస్తున్నాను భూమేశ్వర ద్వారా ప్రతి ఒక్కరూ మ్యారేజ్ లైసెన్స్ అప్లై చేసుకోండి. అది ఏమి కావాలనేది రమేష్ రెడ్డి పెడతాను. చెప్పనబడులో ప్రతి ఒక్క మాస్టరు గవర్నమెంట్ మ్యారేజ్ లైసెన్స్ కలిగి ఉండాలని నా కోరిక. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు అడగల, మీరు అడగలేదు, మేము కూడా అడగలేదు. క్రిస్టియన్ 3 సంవత్సరాల గతంలో ఉండేది ఆయన వస్తూనే 10 సంవత్సరాలు రెన్యువల్ చేశారంటే గౌరవ పాస్టర్స్ మీద ఎంత నమ్మకం ఉందో ఇంటే